కప్పేసుకుంటే వెన్ ఎవర్ వీఆర్ ఫ్రీ మనం దాన్ని బయట వేసేసుకోవచ్చు. జనాలు ఏవేవి బయట వేయాలి? ఏవేవి అంటే మనీ సాల్ట్, బిజినెస్ సాల్ట్, గుడ్ లక్ సాల్ట్, స్పిరిచువల్ సాల్ట్. స్పిరిచువల్ సాల్ట్, మనీ సాల్ట్, గుడ్ లక్ సాల్ట్, స్పిరిచువల్ సాల్ట్, బిజినెస్ సాల్ట్. 4 ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా పిల్లలకు వాడినాక యూ కీప్ ఇట్ ఇన్ ద శాండ్. ఓకే. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి వాళ్ళు స్నానం చేయొచ్చు. దెన్ ఐ స్టార్ట్ విత్ ద క్లెన్జింగ్ సాల్ట్ నౌ. క్లెన్జింగ్ సాల్ట్ ఐదర్ యూ కెన్ మాప్ ఇట్, ఓకే. కాకపోతే దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లోర్ అంతా కొంచెం ఆయిలీ అవుతుంది. సో అందుకని వాట్ ఐ టెల్ ఈస్ లైక్ నైట్ పడుకునేటప్పుడు మూలల్లో వేయండి, ఇంటి మూలల్లో వేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసేసుకొని మాప్ వేసుకోండి. లేదు అది కూడా అవ్వట్లేదంటే ఒక గ్లాస్ లో సాల్ట్ వేసేసి వాటర్ లో కలిపేసి చల్లండి ఇల్లంతా, చల్లేసి నెక్స్ట్ డే మాప్ వేసుకోండి. ఓకే. క్లెన్జింగ్ సాల్ట్ యూ కెన్ టేక్ ఎ బాత్. ఓకే. పూజా ఐటమ్స్ ని క్లెన్స్ చేసుకోవచ్చు, ప్లేసెస్ ని క్లెన్స్ చేసుకోవచ్చు. మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం అక్కడ కూడా క్లెన్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇది క్లెన్జింగ్ సాల్ట్, వీ కెన్ ఫ్లష్ ఇట్ అవుట్. ఓకే. ఇది ఒక బౌల్ లో వేసుకొని పక్కన పెట్టుకోకూడదు మేడం? పెట్టుకోవచ్చు, అలా అయినా పట్టుకోవచ్చు. అంటే మీరు అలా చెప్పారు అందుకని. అలా కూడా పెట్టుకోవచ్చు. బౌల్లో వేసేసి ఒక పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హోమ్ ప్రొటెక్షన్ సాల్ట్. హోమ్ ప్రొటెక్షన్ సాల్ట్ ఎందుకంటే ఇట్ డజంట్ అలో ఎనీ నెగిటివ్ ఎనర్జీస్ ఆర్ ఎనీ అదర్ నెగిటివ్ థింగ్స్ టు కమ్ ఇన్ సైడ్. ఓకే. దీన్ని మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇంటి గుమ్మం ఉంటుంది కదా, గుమ్మంలో అటు ఇటు కొంచెం పెట్టొచ్చు. ఐదర్ యూ కెన్ యూజ్ గ్లాస్ బౌల్ ఆర్ మట్టి దియా ఉంటుంది కదండి, మట్టి దీపం, దాంట్లో పెట్టొచ్చు. విండోస్ లో పెట్టుకోవచ్చు. ఇంటి మధ్యలో కూడా ఒక బౌల్లో పెట్టేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే మనము హౌస్ చుట్టూ కూడా వేసుకోవచ్చు. సరే మాది ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం ఇంటి చుట్టూ వేయొచ్చు. కాకపోతే అపార్ట్మెంట్ ఎలా వేస్తాము అంటే లెఫ్ట్ హ్యాండ్ లో గ్లాస్ బౌల్ కానీ మట్టి దియ కానీ పెట్టేసుకొని రైట్ హ్యాండ్ లో సాల్ట్ తీసేసుకొని క్లోజ్ యూర్ ఐస్ అండ్ అజ్యూమ్ మీరు విజువలైజ్ చేసుకోవాలి, నేను ఇంటి చుట్టూ తిరుగుతూ సాల్ట్ వేస్తున్నాను అని చెప్పేసి ఆ దియాలో కానీ ఆ గ్లాస్ బౌల్ లో కానీ వేయండి. కంప్లీట్ గా అజంప్షన్ అండ్ గట్టి అఫర్మేషన్ దట్ నథింగ్ ఈస్ గోనా ఎంటర్ మై హౌస్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే శుక్రవారం రోజు అంటే రేపు, ఓకే, హూ ఎవర్ హ్యావ్ టు టేకెన్ ద మనీ ప్రొటెక్షన్ సాల్ట్, ఒక లెమన్ ఉంటుంది కదా, హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసి ప్లెయిన్ వాటర్ లో వేసేసి ఇంటంతా మోపేయండి. ఓకే. ఈవినింగ్ రిమైనింగ్ హాఫ్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ మలిచి నెయ్యి దీపం పెట్టేసి కొంచెం సాల్ట్ ఒక గ్లాస్ బౌల్లో కానీ దియాలో కానీ పెట్టేసి నార్త్ ఈస్ట్ కార్నర్ లో పెట్టేసి అఫర్మేషన్ చేయండి దట్ నథింగ్ ఈస్ గోనా కమ్. ఇది మీరు ప్రొటెక్షన్ సాల్ట్ కి చేయొచ్చు, గుడ్ లక్ సాల్ట్ కి చేయొచ్చు, నార్త్ ఈస్ట్ కార్నర్ దియా. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉందా అండి క్లెన్జింగ్ అండ్ హోమ్ ప్రొటెక్షన్ లో? ఇది ఎంత టైం పెట్టాలి, ఎన్ని డేస్ పెట్టాలి? 4 to 5 days పెట్టచ్చు. 4 to 5 days పెట్టచ్చు. If the negativity is more and more, what happens though, the watery saggy వచ్చేస్తుంది అంత సాల్ట్ వాటరీ వచ్చేస్తుంది సాల్ట్, దెన్ యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే. లేదు అంటే ఏదైనా కూడా 4 days పెట్టచ్చు. 4-5 days 4-5 days. ఈ సాల్ట్ ఎంత పెడతాము? ఇంత కొంచెం సరిపోతుంది. అంటే మీరు అన్నారు కదా ఏదైనా అఫర్మేషన్ రాస్తే దాంట్లో టిప్ అవ్వాలని. అఫర్మేషన్ అప్పుడు ఏం చేస్తారంటే ఇందాక వాళ్ళ శ్రీకాంత్ గారు శైలజ గారు చెప్పినట్టు ఆ గ్లాస్ బౌల్ లో ఫస్ట్ ఇది పెట్టేసి దాని మీద సాల్ట్ వేసేయండి. అలాగే చేస్తాను. అదే చేసేయండి. ఆ పేపర్ కూడా ఫ్లష్ చేసేసేయాలా? అఫర్మేషన్ పేపర్ ఫ్లష్ చేయొద్దు, పక్కన పెట్టేసేయండి. పెట్టి పక్కన పెట్టేసి వాడుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. కిట్ లో ఇచ్చిన సాల్ట్ మీరు సెపరేట్ గా ఇచ్చిన క్లెన్జింగ్ సాల్ట్ కిట్ లో ఇచ్చింది ఒకటేనా మేడం? ఒకటే అండి, ఒకటి. ఈవినింగ్ దీపం పెట్టాలన్నారు, ఎలాగండి ఒకసారి? ఈవినింగ్ దీపం ఎలా అంటే పొద్దున వచ్చేసి ఒక లెమన్ ని హాఫ్ చేసి ఒక హాఫ్ ని వాటర్ లో స్క్వీజ్ చేసి ఇల్లంతా మాపేసేయండి. ఓకే. నెక్స్ట్ ఈవినింగ్ నాట్ మనీ సాల్ట్ కాదు, హోమ్ ప్రొటెక్షన్ సాల్ట్ కి. హోమ్ ప్రొటెక్షన్. ఓకే. ఇది ఏంటి, రిమైనింగ్ హాఫ్ లెమన్ వచ్చేసి మొత్తం స్క్వీజ్ చేసి వెనుక పక్కన మనం పెడతాం కదా, నెయ్యి దీపం పెట్టేసి దాన్ని నార్త్ ఈస్ట్ కార్నర్ లో పెట్టి దాని ముందు ఒక బౌల్లో స్మాల్ స్టీల్ గానీ ప్లాస్టిక్ గానీ వాడద్దు, ఎప్పుడు కానీ గ్లాస్ గానీ మట్టి ప్రమిద గానీ వాడాలి. దాంట్లో కొంచెం సాల్ట్ పెట్టేసి
అఫర్మేషన్. ఓకే, నథింగ్ ఈస్ గోనా ఎంటర్ ఇంటూ మై హౌస్ అని. ఇది మనం ఫోకస్ కి చేయొచ్చు, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కి చేయొచ్చు, మనీ హోమ్ ప్రొటెక్షన్స్ కూడా చేయొచ్చు. అంటే ఒక చిన్న క్యాండిల్ పెట్టాలా మళ్ళీ దానిపైన? అవసరం లేదు, ఎందుకు మట్టి దియ పెట్టారుగా, నెయ్యి దీపం పెట్టారుగా. నెయ్యి దీపం అక్కడ పెట్టాలా నార్త్ ఈస్ట్ డైరెక్షన్? నార్త్ ఈస్ట్ ఆ ఉప్పు ముందు పెట్టాలా. పెట్టాలా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి హీలింగ్ సాల్ట్. ఇప్పుడు ఐదర్ ఇన్ ద హోమ్ ప్రొటెక్షన్ సాల్ట్ లో మాప్ వేసుకోవచ్చు కదండి, మాప్ కూడా వేసుకోవచ్చు. మాప్ వేసుకోవచ్చు. ఓన్లీ అది ఆయిలీగా ఉంటుందని ఇవన్నీ. అయితే మీరు హోమ్ ప్రొటెక్షన్ సాల్ట్ లో కూడా మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ బౌల్ లో పెట్టేసి మీరు కార్నర్స్ ఆఫ్ ద హౌస్ పెట్టేసుకోవచ్చు. ఓకే, 4-5 days కి చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఇంట్లో గుమ్మంలో బయట పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అంటే గుమ్మం బయట ఎప్పుడు పెట్టండి అంటే లైక్ కిటికీలలో ఎప్పుడు పెట్టండి, విండోస్ లో అంటే వెన్ యూర్ గోయింగ్ అవుట్. ఓకే, వెన్ యూర్ గోయింగ్ అవుట్ యూ కీప్ ఇన్ దట్. అదర్వైజ్ యూ కెన్ కీప్ గ్లాస్ బౌల్ లో పెట్టేసి మీరు కార్నర్స్ లో పెట్టేసుకోవచ్చు, హౌస్ కార్నర్స్ లో పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కమ్ ద హీలింగ్ సాల్ట్. హీలింగ్ సాల్ట్ తో మీరు స్నానం చేయొచ్చు. ఓకే, ఎవరైతే బాగాలేరో ఒక ఎక్స్ అనే పర్సన్ కి హెల్త్ బాగాలేదు, సో ఆయన పక్కన ఒక గ్లాస్ బౌల్లో పెట్టొచ్చు. ఓకే, బెడ్ కింద పెట్టొచ్చు అండ్ టేక్ ఎన్ అఫర్మేషన్ దట్ హీఈస్ గెటింగ్ హీల్డ్ అని చెప్పేసి. ఓకే, అదర్వైజ్ సేమ్ ఎవరైతే బాగాలేరో ఆయన ఫోటో పెట్టొచ్చు. ఐదర్ యూ కెన్ గో విత్ ద ఫోటో ఇన్సైడ్ ద సాల్ట్ ఆర్ అండర్నీత్ ద గ్లాస్ జార్. అది ఏదైతే బౌల్ ఉంటుందో దాని కింద పెట్టొచ్చు. ఓకే, అండ్ యూ కెన్ ఆల్సో రైట్ ద అఫర్మేషన్ పేపర్ మీద రాసి రోల్ చేసేసి సాల్ట్ లో పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఖచ్చితంగా అఫర్మేషన్ మీరు చేసినప్పుడు పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు చేసినప్పుడు పెట్టేసుకుని గట్టిగా చెప్పేసుకుంటే వదిలేయచ్చు, ఒక 3-4 days ఊరికే వదిలేయచ్చు. ఓకే 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 నెక్స్ట్ వచ్చేసి గుడ్ లక్ సాల్ట్. గుడ్ లక్ సాల్ట్ ఏంటంటే వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ మీటింగ్, ఓకే, మీటింగ్ వెళ్ళేటప్పుడు కానీ నాకు ఇది నా ఫేవర్ గా రావాలి అనుకున్నప్పుడు యూ టేక్ ద గుడ్ లక్ సాల్ట్ ఇన్ స్మాల్ ఆమ్లెట్, అంటే ఏదైనా పేపర్ దాంట్లో కానీ లేకపోతే క్లాత్ లో కాదు కానీ మనకి ఇది ఉంటుంది కదా, జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా చిన్నవి, దాంట్లో వేసేసుకొని పర్స్ లో పెట్టేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, పర్స్ లో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇది ఏంటంటే గుడ్ ఫార్ట్యూన్ ని అట్రాక్ట్ చేస్తుంది, లక్ ని పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ని తీసుకొస్తుంది. ఓకే, బయటకు వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు, మనీ బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చు గుడ్ లక్ సాల్ట్ ని. ఓకే, కమింగ్ టు ద బిజినెస్ సాల్ట్ అండ్ మనీ సాల్ట్. సార్ మీరు ఎంతమంది బిజినెస్ సాల్ట్ మనీ సాల్ట్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ సాల్ట్ ని మనీ సాల్ట్ యూజ్ చేస్తున్నారో ఒక 2 drops ఆఫ్ ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఓకే ఆ సాల్ట్ లో మిక్స్ చేసి కట్టండి. బిజినెస్ సాల్ట్ ని కానీ మనీ సాల్ట్ ని ఎలా చేయాలో చెప్తాను. బిజినెస్ సాల్ట్ ని ఏంటంటే మీరు ఏదైతే ఆఫీస్ ఉందో మీ బిజినెస్ ఆఫీస్, ఓకే, ఎక్కడైనా అది ఇంట్లో అయినా బిజినెస్ అక్కడ ఆఫీస్ లో అవనండి, డోర్ ముందర కొంచెం చల్లండి, లేదంటే ఒక రెడ్ క్లాత్ లో. ఓకే సార్, రెడ్ క్లాత్ ఈజ్ ఫర్ ఫాస్ట్ రికవరీ. అంటే ఇప్పుడు నేను కొత్తగా పెట్టాను ఒక బిజినెస్, సో అది తొందరగా మార్కెట్ లోకి వెళ్ళాలి అంటే ఐ విల్ టై ద సాల్ట్ ఇన్ రెడ్ క్లాత్. ఓకే, నేను మార్కెట్ లో వెళ్ళాను కాకపోతే ఐ నీడ్ టు ఎక్స్పాండ్ మై బిజినెస్ అన్నప్పుడు గ్రీన్ క్లాత్ లో కట్టి పెడతాము. ఓకే, ఎల్లో క్లాత్ లో ఎప్పుడు పెడతామంటే నా బిజినెస్ బాగుంది, ఓకే, మంచి స్టేజ్ లో ఉన్నాను అన్నప్పుడు ఎల్లో క్లాత్ లో కట్టేసి యుల్ కీప్. ఓకే, అండ్ ఒక ఆమ్లెట్ లో మీరు పట్టుకొని వెళ్ళొచ్చు, బిజినెస్ సాల్ట్ ని 4-5 days కి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఆమ్లెట్ లో మీరు అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒక గ్రీన్ కలర్ క్లాత్ లో ఈ సాల్ట్ వేసి. అండ్ అగైన్ సార్ బిజినెస్ సాల్ట్ యూజ్ చేసినప్పుడు ఒక 2 drops ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసి కలపండి. నేను ఎందుకు వేయలేదు అంటే ఒకసారి నేను వేసి మీకు ప్యాక్ చేసి ఇస్తే మీరు ఓపెన్ చేసినప్పుడు ట్యాంగీ స్మెల్ వస్తుంది, స్మెల్ అంతా పోతుంది, సో అందుకని చెప్పేసి నేను వేయలేదు. ఓకే, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్, ఎవ్రీ హెర్బల్ ఈస్ దేర్, ఎవ్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఈస్ దేర్, అన్ని ఉన్నాయి, అన్ని రకాల సాల్ట్స్ ఉన్నాయి అందులో. అంటే ఇది కూడా 4-5 days కి మార్చాలమ్మా ఈ మన ఇష్టం, 1 week కి మార్చుకోవచ్చు, 10 days కి మార్చుకోవచ్చు, 2 weeks మార్చుకోవచ్చు కదా. మార్చుకోవచ్చు. వాటర్ అది మీరు క్లాత్ లో పెడితే అదంతా కొంచెం ఇట్లా అవుతుంది కదా, అయినా అవ్వకపోయినా 7 days ఒకసారి మార్చుకోండి.
ఓకే, ఇట్ అట్రాక్ట్స్ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ, గ్రోత్ ఇన్ బిజినెస్, లాంగ్ టర్మ్ ప్రాస్పెరిటీ. క్లయింట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, క్లయింట్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ కమ్స్ ద మనీ సాల్ట్. మనీ సాల్ట్ కూడా ఏంటంటే మీరు పర్స్ లో పెట్టుకోండి. ఆమ్లెట్ ప్రిపేర్ చేసేసి ఒక పర్స్ లో పెట్టుకోండి. సారీ సార్, నా అమ్మాయి చెక్కిస్తుంది, ఒక నిమిషం నేను బయటకు వెళ్తాను. సారీ, మీరు ఏంటి జార్ కూడా ఏదో చెప్పారు మరి. అది ఇంకా ప్రిపేర్ చేయలేదు నేను, అవి ఉన్నాయని చెప్పాను. ఓకే. ఓకే ఓకే, మనీ సాల్ట్ ఏంటంటే మీరు ఒక చిన్న గ్రీన్ కలర్ డాన్స్, ఇక్కడికి వచ్చింది మళ్ళీ, ఒక గ్రీన్ కలర్ క్లాత్ లో కట్టేసి అమ్మవారి దగ్గర పెట్టండి. మీ మనీ బ్యాంక్ లో లాకర్ లో పెట్టుకోండి. అండ్ ఏదైతే మీ క్యాషియర్ బాక్స్ ఉంటుందో బిజినెస్ చేసే వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ చిన్న ఆమ్లెట్స్ తయారు చేసి మీ పర్స్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకొకటి చిన్న డౌట్ అమ్మా. శైలజ గారు అది కట్టించారు కదా మా చేత రెడ్ క్లాత్ లో. ఆ ఇలాచీను ఆ లవంగాలు ఏం చేయాలి అది? మీరు అది ఇప్పుడు పోర్ట్ ఓపెన్ చేయరు కదా. అంటే బియ్యం ఏమో యూ కెన్ పుట్ ఇట్, అంటే ఎక్కడైనా బయట వేసేయచ్చు అన్నట్టు అన్నారు. ఓకే, మరి అంటే చేయాలో తెలియలేదు ఆ ఇలాచీ అండ్ అది మార్చుకోవడానికి. ఓకే, నేను మీకు చెప్తారు, శైలజ గారు మనకి చెప్తారు. ఓకే చెప్తారు. ఓకే, మనీ సాల్ట్ మీరు పర్స్ లో తీసుకెళ్ళండి. అండ్ అమ్మవారి దగ్గర పెట్టండి, లాకర్ లో పెట్టుకోండి, మీ మనీ డ్రా లో పెట్టుకోండి. బిజినెస్ సాల్ట్ మీరు బిజినెస్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీరు బిజినెస్ పరంగా బయటకు వెళ్ళినప్పుడు యూ క్యారీ ద బిజినెస్ సాల్ట్. ఖచ్చితంగా డెఫినెట్ గా ఇట్ విల్ బ్రింగ్ ఎ పాజిటివ్ రిజల్ట్. అండ్ సేమ్ విత్ ద హెల్పింగ్ సాల్ట్. హెల్పింగ్ సాల్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ రోడ్ ఓపెనర్ సాల్ట్. ట్రస్ట్ మీ, ఐఎమ్ యూజింగ్ ఇట్. అంటే అది ఖచ్చితంగా డెఫినెట్ గా మీకు అన్ని ఏదైతే అబ్స్టికల్స్ ఉన్నాయో, ఇట్ మే బి ఇన్ ద కోర్ట్ కేసెస్, ఇట్ మే బి ఇన్ ద ఫినాన్షియల్ అబ్స్టికల్స్ ఉండొచ్చు, రిలేషన్షిప్ అబ్స్టికల్స్ ఉండొచ్చు. ఏ అబ్స్టికల్స్ అయినా కానీ నేను ఒక దాంట్లో ఒక కేసులో ఇప్పున్నాను, నాకు ఎలాంటి హెల్ప్ లేదు అన్నప్పుడు కూడా ఇట్ షోస్ ద వేస్ ఫర్ యూ. ఇట్ ఓపెన్స్ ద డోర్. అబ్స్టికల్స్ అని తీసేసి ఓపెన్స్ ద డోర్. అండ్ బిలీవ్ మీ సార్, విత్ ఇన్ 1 week ఐ హ్యావ్ సీన్ ద చేంజెస్. కాకపోతే ఖచ్చితంగా డెఫినెట్లీ దేర్ విల్ బి పాజిటివ్ థింగ్. బట్ ఆ రూట్ ని మీరు ఎలా మీ వైపు మోల్డ్ చేసుకుంటారు అనేది మీ దాని మీద ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా డెఫినెట్లీ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. అంటే అమ్మా అఫర్మేషన్స్ రాసేటప్పుడు అయిపోయింది అని రాస్తామా, లేకపోతే తొలగిపోయాయి అని రాస్తామా? అవ్వాలి అని రాసినా పర్లేదు. అది లేదు అయిపోయింది అని రాస్తాం. అయిపోయింది, థ్యాంక్ యూ. అయిపోయింది. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి లవ్ సాల్ట్ అండి. ఈ లవ్ సాల్ట్ అనే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి. అత్తమామలకు గొడవలు, ఆడపడుచుతో గొడవలు, లేకపోతే ఏదైనా ఎలాంటి గొడవలైనా సరే, నా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అంతా బాగుండాలి అని చెప్పేసి అఫర్మేషన్ చేసేసి దీని ముందు ఒక పింక్ కలర్ శాండిల్ వెలిగించినా పర్లేదు. ఒక్క నిమిషం అండి, ఓకే సారీ అండి, పింక్ కలర్ క్యాండిల్ వెలిగించినా పర్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే హస్బెండ్ కాస్మెటిక్స్ మీద కూడా చల్లొచ్చు, వైఫ్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ మీద కూడా చల్లొచ్చు. అండ్ చెప్పినట్టు కొంచెం ఏంటంటే మీరు రిలేషన్షిప్ బాగాలేదంటే వెన్ యూ కెన్ ఆల్సో స్ప్రింకిల్ ఇట్ అరౌండ్ యువర్ బెడ్ ఆల్సో. ఓకే, సో పిల్లలు హార్ష్గా ఉంటున్నారు, పిల్లలు మనం చెప్పిన మాట వినట్లేదు అన్నప్పుడు కూడా యూ కెన్ యూజ్ ఫర్ దిస్. పిల్లలకి స్నానం చేయించవచ్చు, పెద్దవాళ్ళకి స్నానం చేయొచ్చు. కాకపోతే యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద పింక్ కలర్, సో వాష్రూమ్ పాడైతుంది అనుకున్న వాళ్ళు యూ కెన్ డూ దిస్. సేమ్ యూ కెన్ రైట్ ద అఫర్మేషన్ కిట్ పేరు రాసేసి మా రిలేషన్షిప్ బాగుండాలి అని, లేకపోతే ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ని కింద పెట్టేసి ఒక గ్లాస్ జార్ లో ఈ సాల్ట్ వేసి పెట్టడము. అండ్ ఒక క్యాండిల్, పింక్ కలర్ క్యాండిల్ ఇచ్చేయడం చేసుకుంటే సరిపోతుంది. డెఫినెట్ గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. డెఫినెట్లీ. ఇంకేం సాల్ట్ మర్చిపోయాను. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ సాల్ట్ ఏంటంటే ఇందాక క్రిస్టల్స్ అనేది ఖచ్చితంగా ఒకరికే యూజ్ చేయాలి, బికాస్ వీ విల్ బి ఎనర్జైజ్డ్ ఫర్ ద క్రిస్టల్స్ కాబట్టి. సాల్ట్స్ అనేవి ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఐ డోంట్ ప్రిఫర్ టు గో విత్ ద అదర్ సాన్. అంటే
మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, మా అక్క వాళ్ళు ఉన్నారు, వద్దు. మీ ఫ్యామిలీ వరకే యూజ్ చేయండి. ఓకే, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ దాంట్లో ఏంటంటే ఎప్పుడు కానీ మీరు అఫర్మేషన్ చేసినప్పుడు ఏ బౌల్ షుడ్ బి ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ ఇట్ షుడ్ బి కవర్డ్. బౌల్లో సాల్ట్ వేసి లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టేసుకొని రైట్ హ్యాండ్ తో కవర్ చేసి అఫర్మేషన్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కానీ. ఓకే, కీప్ ఇట్ ఏ స్ట్రాంగ్ అఫర్మేషన్. లెఫ్ట్ హ్యాండ్ లో సాల్ట్ పెట్టేసి రైట్ హ్యాండ్ తో కవర్ చేసేసి అఫర్మేషన్ అనేది చేసుకుంటాం. ఓకే, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ సాల్వ్స్ లో ఏంటంటే ఇప్పుడు కిడ్స్ చదవనప్పుడు ఏం చేస్తారంటే ఐదర్ వాళ్ళకి అఫర్మేషన్ తీసుకోవడం రాదు, సో మీరు వాళ్ళు స్నానం చేసే బకెట్ లో కలిపేసేయండి అఫర్మేషన్ దట్ ఆల్ ద వాట్ ఎవర్ ద థింగ్స్ వాళ్ళు ఏదైనా ఓవర్ థింక్ గా చేసినా గానీ ఏదైనా ఆల్ ద నెగిటివిటీ షుడ్ బి రిమూవ్ అండ్ దే షుడ్ బి ఫోకసింగ్ అండ్ ఆన్ ద సబ్జెక్ట్ అండ్ వాళ్ళ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వాలని చెప్పేసి అఫర్మేషన్ చేసుకోండి. అండ్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చదువుకునే టేబుల్ మీద సాల్ట్ పెట్టండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఆస్క్ దెమ్ టు డిప్ దేర్ ఫింగర్స్ ఇన్ ద సాల్ట్ అండ్ టెల్ దెమ్ ఆల్ ద ఓవర్ థింకింగ్ అండ్ ఆల్ ద నెగిటివిటీ థాట్స్ ఇన్ మీ షుడ్ బి గో, అది సాల్ట్ కి వెళ్ళిపోవాలని చెప్పండి. ఓకే, లేదు మా పిల్లలు బాగా చదువుకోవాలంటే ఒక వైట్ కలర్ క్లాత్ మీద యూ కీప్ దిస్ సాల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్లాత్ అండ్ టై ఇట్. ఓకే, యాక్చువల్ గా మామూలుగా అయితే వాట్ విల్ టెల్ ఈ సాల్ట్ వేసి తులసి హర్బ్స్ ఉంటాయి, తులసి ఆకులు ఉంటాయి కదా, అది పెట్టమని చెప్తాము. బట్ ఐ ఆల్రెడీ యాడెడ్ తులసి లీవ్స్ సో దట్ నో నీడ్ ఆఫ్ యాడింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్. జస్ట్ ఒక వైట్ కలర్ క్లాత్ లో మీరు సాల్ట్ మధ్యలో వేసేసి ముడేసేసి యూ కీప్ ఎన్ అఫర్మేషన్ దట్ మై కిడ్ ఈస్ గోనా కాన్సన్ట్రేట్ అండ్ ఈస్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్ ఫోకస్ ఆన్ హిస్ స్టడీస్ అని చెప్పేసి అఫర్మేషన్ చేసేసి బ్యాగ్ లో పెట్టండి. సో ఆఫ్టర్ ఒక 4-5 days తర్వాత యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అండ్ కమింగ్ టు క్లెన్సింగ్ థాట్ సాల్ట్ ఏం చేయాలి? ఏంటండి? సైకిక్ క్లెన్సింగ్ సాల్ట్. సైకిక్ క్లెన్జింగ్ సాల్ట్. సైకిక్ క్లెన్జింగ్ సాల్ట్ ఏంటంటే ఇప్పుడు మా మీద ఎవరో ఏదో చేశారు, ఓకే, నాకు ఆరోగ్యం బాగుండట్లేదు అలా అనుకున్నప్పుడు, సో మనకి ఎవరు చేశారో తెలియదు, కొన్నిసార్లు తెలుస్తుంది కొన్నిసార్లు తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ జార్, ఒక్క నిమిషం హాయ్. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ జార్ లో ఒక 2 spoons ఆర్ 1 spoon ఆఫ్ సాల్ట్ తీసుకొని దాంట్లో వాటర్ వేసేయండి. వాటర్ వేసి 7 times క్లాక్ వైజ్ 7 times యాంటీ క్లాక్ వైజ్ చేసేసి ఎట్ దట్ టైం వాట్ యుల్ టెల్ ఇస్, ఒక్క నిమిషం నేను ఇప్పుడు వస్తా అమ్మ, ఒక 2 minutes చూసుకోవా ప్లీజ్. ఎక్కడుంది? సారీ అండి, సారీ. ఓకే, ఒక గ్లాస్ జార్ లో సాల్ట్ తీసుకొని వాటర్ పోసేసి 7 times క్లాక్ వైజ్ 7 times యాంటీ క్లాక్ వైజ్ చేసుకున్నప్పుడు యూ టెల్ ఏ అఫర్మేషన్ దట్ ఎవరైతే నాకు నెగిటివిటీ పంపిస్తున్నారో లేకపోతే ఎక్కడి నుంచైనా నెగిటివిటీ వస్తే ఐఎమ్ సెండింగ్ దట్ నెగిటివిటీ టు బ్యాక్ టు దెమ్. అది వాళ్ళని హర్ట్ చేయడానికి కాదు, ఇట్ ఈస్ టు ఫర్ మై సేఫ్టీ కోసం ఐఎమ్ సెండింగ్ ఇట్ బ్యాక్ అని చెప్పేసుకోండి, సరిపోతుంది. అండ్ సోర్స్ కి పంపించడం అన్నమాట. సోర్స్ కి పంపించడము. ఆఫ్టర్ దట్ మీ మీద చల్లుకోండి అండ్ ఎవరైతే అఫెక్టెడ్ అవుతున్నారో వాళ్ళ మీద చల్లండి. రిమైనింగ్ వాటర్ ఇమీడియట్ గా ఫ్లెష్ అవుట్ చేసేయండి. ఏదైనా అక్కడ ఇంట్లో కార్నర్స్ లో స్ప్రింకిల్ చేయమని, అది క్లెన్జింగ్ సాల్ట్. నాకు మరి సైకిక్స్ క్లెన్సింగ్ వచ్చింది. సైకిక్ ప్రొటెక్షన్ సాల్ట్ వస్తుంది. సైకిక్ క్లెన్జింగ్ సాల్ట్. సైకిక్ ప్రొటెక్షన్ ఈజ్ లైక్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ నెగిటివిటీ ఇట్ విల్ గివ్ రిమూవ్డ్. సైకిక్ సాల్ట్, సైకిక్ క్లెన్జింగ్ సాల్ట్ లేదు, సైకిక్ ప్రొటెక్షన్ సాల్ట్. సైకిక్ ప్రొటెక్షనే వచ్చింది నాకు సాల్ట్. సైకిక్ క్లెన్జింగ్ లేదు. అదే సైకిక్ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ నుంచి ప్రొటెక్షన్. ప్రాబ్లం ఏమి మరి చేయొచ్చామా? ఏంటండి అలా అది చేయొచ్చా? నాకేమో ప్రాబ్లం ఏమి లేదని చెప్పలేదు ఆ ప్రాబ్లం ఉందని. శైలజ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. ఇట్ ఆల్సో టేక్స్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఆల్సో ఇట్ రిమూవ్స్. ఇప్పుడు మేము హీలింగ్ చేసుకోవచ్చమ్మా శైలజమ్మా? అది చేసుకోవచ్చా? నేను నాకు అది వచ్చింది సైకిక్ ప్రొటెక్షన్ సాల్ట్ అనేది. ఏంటండి మళ్ళీ సైకిక్ ప్రొటెక్షన్ సాల్ట్ అనేది నాకు వచ్చింది. అది మరి నేను
ఇంట్లో స్ప్రింకిల్ చేయాలా లేకపోతే అది ఇంట్లో స్ప్రింకిల్ చేయడం కాదండి, దాన్ని వాటర్ లో కలిపి యాంటీ క్లాక్ వైజ్ తిప్పి మీ మీద స్ప్రింకిల్ చేసుకుని ఇల్లంతా స్ప్రింకిల్ చేసి బయట పడేయండి. అదేంటి ఫ్లష్ అవుట్ చేసేయండి వాటర్ ని, అంతే కదా Water. శ్రావణి? ఆవిడ ఏమంటారంటే ఆవిడ problem నాకేమి ఏంటంటే- ఇష్యూ లేదు కదా, మీరేం చెప్పలేదు కదా ఇష్యూ ఏమి, బట్ అయినా కూడా కెన్ ఐ యూజ్ అయినా దట్? కూడా చేసుకోవచ్చు. ఓకే. దానివల్ల నెగిటివ్ నెగిటివ్ అటాచ్మెంట్స్ ఇంపాక్ట్ ఏమి ఏమైనా ఉంటే ఉండదండి. పోతాయి. వాణి గద్దే రైట్ టైం కి జాయిన్ అయింది. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ సాల్ట్. స్పిరిచువల్ సాల్ట్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే మేము స్పిరిచువల్ గా ఎదగాలనుకుంటున్నామండి, మాకు మెడిటేషన్ లో కూర్చుంటే సరిగా ఇది ఉండట్లేదండి అని కంప్లైంట్ ఇస్తారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక గ్లాస్ బౌల్ లో ఈ సాల్ట్ వేసేసుకొని బిఫోర్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ టు మెడిటేషన్, డిప్ ద ఫింగర్స్ ఇన్ ద సాల్ట్ and tell whatever the negativity is there, it is going into the salt and I'm connected to the higher self. నాకు మెడిటేషన్ అంతా ప్రాపర్ గా అవుతుంది, నేను హయ్యర్ సెల్ఫ్ కనెక్టివిటీ అవుతున్నా అని చెప్పి అఫర్మేషన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ యూ కెన్ మాప్ ద ఏరియా. ఓకే, వేర్ ఎవర్ యు ఆర్ సిట్టింగ్ అండ్ డూయింగ్ ద మెడిటేషన్ యూ కెన్ మాప్ దట్ ఏరియా. అదర్వైజ్ ఒక గ్లాస్ బౌల్లో కానీ ఒక మట్టి ప్రమిదలో కానీ సాల్ట్ తీసి పక్కకు పెట్టుకున్నా సరిపోతుంది. ఎనీ డౌట్స్ ఉంటే అడగొచ్చింది. అదే నేను ఇప్పుడు అడిగాను కదా సైకిక్ సాల్ట్ అని, ప్రొటెక్షన్ సాల్ట్ బిఫోర్ స్నానానికి ముందా స్నానం తర్వాత? స్నానానికి ముందే చేసేయండి, స్నానానికి ముందు చేయండి. అండ్ ఎనీ సాల్ట్ షుడ్ నాట్ బి డన్ ఆన్ థర్స్డే. ఓకే. ఓకే, ఇల్లు థర్స్డే రోజు చేయొద్దు. ఇల్లు కూడా మాప్ కి ముందే కదా? సైకిక్ సాల్ట్ తో ఇల్లు పోచ వేయొద్దండి. ఆహా, స్ప్రింకిల్ చేయమన్నారు కదా వాటర్. అది క్లెన్జింగ్ సాల్ట్, హోమ్ ప్రొటెక్షన్ సాల్ట్, సైకిక్ సాల్ట్ కాదు. ఇప్పుడు నాకు చెప్పారు కదా ప్రొటెక్షన్, సైకిక్ ప్రొటెక్షన్ సాల్ట్ కి ఓన్లీ నా Psychic- మీదేనా? మీ మీద మీకు ఎవరైతే ఇది అవుతున్నారు అనుకుంటే వాళ్ళ మీద, అంతే, ఇంట్లో కాదు. ఓకే. ఓకేనా? హెల్పింగ్ సాల్ట్ మీ గురించి అబ్బాయి చెప్పండి మీద కూడా శ్రావణి. జల్లండి. అలాగమ్మా. హెల్పింగ్ సాల్ట్, కుదిరితే మీ హెల్పింగ్ కోడల మీద సాల్ట్ కూడా జల్లండి. ఏమ్మా? కుదిరితే మీకు అలాగా. హెల్పింగ్ సాల్ట్ అండ్ రోడ్ ఓపెనర్ సాల్ట్ ఆర్ సిమిలర్. ఒకటే సాల్ట్ కి దానికి హెల్పింగ్ సాల్ట్ అంటారు, రోడ్ ఓపెనర్ సాల్ట్ అంటారు. మనకి చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి, ఎటు చూసినా ఇబ్బందులు, ఎటు చూసినా డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, ఎక్కడ ఆపర్చునిటీ లేనన్నప్పుడు వీ విల్ బి యూజింగ్ దిస్ హెల్పింగ్ సాల్ట్. దీని వల్ల ఏంటంటే ఉన్న డోర్స్ అని, క్లోజ్ ఉన్న డోర్స్ అన్ని ఓపెన్ అయ్యి యూ విల్ బి గెటింగ్ ఛాన్సెస్, లైక్ యూ విల్ బి గెటింగ్ ద ఆపర్చునిటీస్. డెఫినెట్లీ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. కానీ ఆ ఆపర్చునిటీస్ ని మీరు మీ వైపు ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకేనా? ఇది కోర్ట్ కేసెస్ లో కానీ, ఓకే, లేకపోతే మ్యారేజ్ లో ఆబ్స్టికల్స్ రావడం కానీ, ఇలాంటి దాంట్లో హెల్ప్ అవుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్ వీ కెన్ యూజ్ దిస్ హెల్పింగ్ సాల్ట్. ఎలా వాడాలి? ఎలా వాడాలి? దీన్ని మీరు ఆమ్లెట్ లో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఓకే, దీన్ని ఆమ్లెట్ లో తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో కీప్ నియర్ పూజా మందిర్, నో ప్రాబ్లమ్, యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ద పూజా మందిర్. ఎప్పుడైనా మీటింగ్స్ కి అట్లా కూడా తీసుకెళ్ళొచ్చా దీన్ని ఆమ్లెట్ లో పెట్టుకొని? యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ద ఆమ్లెట్స్ అండ్ యూ కెన్ గో విత్ ద, అంటే ఒక కేసు Journeys. గురించి వెళ్తున్నారు, లేకపోతే వెళ్ళొచ్చు. నాకు అక్కడ ఎవరు ఆపర్చునిటీ, నాకు ఎట్లాంటి ఇది రావట్లేనప్పుడు యూ కెన్ క్యారీ ఇట్. యూ కెన్ ఆల్సో టేక్ బాత్ విత్ ఇట్. ఫస్ట్ ఇనిషియల్ గా మీరు సాల్ట్ క్లెన్జింగ్ చేసినప్పుడు టేక్ ఏ బాత్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు టేక్ ఏ హెడ్ బాత్. ఓకే, వన్స్ యూ కెన్ టేక్ ఏ హెడ్ బాత్ వెన్ యూఆర్ డూయింగ్ 3-4 days ఒకసారి చేస్తున్నప్పుడు, జగ్ లో ఎప్పుడైతే వాటర్ లేకపోతే బకెట్ లో సాల్ట్ వేసి మీరు ఇచ్చేస్తారు కదా, ఆ వాటర్ ని జస్ట్ యూ ట్యాప్ ఆన్ యువర్ క్రౌన్ చక్ర అండ్ రిమైనింగ్ ఫ్రమ్ దిస్ పార్ట్ టు ద ఫీట్ you can take the water, no Okay, problem. okay. After doing this you can go with the plain water. ఓకే. Okay నండి? Okay. Definitely ఒకసారి positive results. Cleansing salt. క్లెన్జింగ్ సాల్ట్ అయితే మాప్ వేసుకోండి. దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లోర్ ఆయిలీ అవుతుంది, మళ్ళీ ప్లెయిన్ వాటర్ తో కడుక్కోవాలి. సో ఇది లేకుండా మీరు ఇంట్లో మూలలో వేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసేసుకొని మాప్ వేసుకోండి. ఇంకొకటి, దీంతో స్నానాలు చేయొచ్చు. పూజా సామాగ్రి ఏమైనా ఇది ఉంటే మీరు క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకుని ప్లెయిన్ వాటర్ తో కడిగేసేయడమే. ఓకే. ఓకే, అండ్ మీరు ఏదైనా ఇంటికి వెళ్తున్నారు, కొత్త ఇంటికి వెళ్తున్నారు, సో మూలలో వేసేసుకొని క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ కడిగేసుకుంటే సరిపోతుంది. ఇట్ విల్ క్లెన్స్ పీపుల్, ఇట్ విల్ క్లెన్స్ ఆబ్జెక్ట్, ఇట్ విల్ క్లెన్స్ ప్లేసెస్. ఓకే.
ఎవ్రీథింగ్ ఇస్ క్లెన్స్డ్. అదే సైకిల్ ప్రొటెక్షన్ ది ఒక థ్యాంక్ యూ. గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక స్పూన్ సాల్ట్ వేసి క్లాక్ వైజ్ లో ఎన్నిసార్లు 7 times క్లాక్ వైజ్ 7 times యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నప్పుడు స్పూన్ తో నా మీద తిప్పేయాలా? స్పూన్ అయినా పర్లేదు, లేకపోతే ఏదైనా వుడెన్ స్టిక్ ఏదైనా ఉన్నా పర్లేదు, వుడెన్ స్పూన్ ఉన్నా పర్లేదు. ఓకే ఓకే చేసేసి అప్పుడు నా మీద ఎవరైనా పంపించినా, లేకపోతే నాతో ఏమైనా నెగిటివిటీ ఉన్నా ఇది బ్యాక్ సోర్స్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అఫర్మేషన్ చేసిన. ఇది మీరు తీసుకున్నారు కదా, నాకు ఎవరు చేసి ఉండరు, నాకేం ఉండదు, నేను ఎందుకు యూజ్ చేయాలి, అలా కూడా కాదు. మనం రోడ్ మీద పోతుంటే ఏదో వస్తుంది, ఎవరు అబ్బా అంటారు, దిష్టి పెడతారు, అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే నేను 7 ఆల్రెడీ సార్లు ఆ రోజు చెప్పాను. నేను ఆల్రెడీ ఆ అవును రోజు చెప్పారు. చెప్పాను కదా, ఒక హెల్త్ బాగాలేదు అంటే 3 months 2 months అది మన ఆరోకి ఎఫెక్ట్ చేసి మన బాడీని ఎఫెక్ట్ అవుతుంది. సైకిక్ ఎనర్జీ డైరెక్ట్ గా వచ్చేసి మన బాడీని హిట్ చేస్తుంది. ఓకే మా థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉందండి? ఇంకేం లేదు. ఇప్పుడు అది మనం పెడతాం కదమ్మా ఒక దగ్గర, దాన్ని ఒకవేళ పక్కకు జరపడం అది ఏం చేసినా ఏం కాదు కదా. ఏం కాదండి, ఏం కాదు. ఇక ఇట్లా ఏం కాదు. పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ లో అఫర్మేషన్ చెప్పేది లెఫ్ట్ హ్యాండ్ లో అవి పెట్టేసి రైట్ హ్యాండ్ తో కవర్ చేసి యూ నీడ్ టు అఫర్మ్, అంతే. ఒకసారి చేసి ఒక 4-5 days పెట్టేసేయచ్చు కదా, పెట్టేయచ్చు వాటర్ పెట్టేయచ్చు. కానంత వరకు. అంతేనా? ఉమ్. అంతే అండి. ఎవరికైనా పెట్టాలంటే ఫోటో కింద పెట్టడం అంతే కదా. ఫోటో కింద అంతే. ఇచ్చేసి వదిలేసి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేం లేవమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం అండి, లైక్ నో ఐ హావ్ టేకెన్ సమ్, అంటే పీపుల్ కొరియర్ కి ఏంటంటే కొరియర్ చార్జెస్ ఆర్ లైక్ నో ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో వన్స్ ఒక క్లారిటీ వచ్చాక మీ ప్లేస్ అది డిస్టెన్స్ కూడా వేరీ అవుతుందంట. వన్స్ ఐ గెట్ ద క్లారిటీ ఐ విల్ టెల్ యూ హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ అనేది. ఓకే థ్యాంక్ యూ. హైదరాబాద్ లో దగ్గర అయితే ఐ కెన్ ర్యాపిడో కానీ ఏదైనా చేయొచ్చు, కానీ మిగతాది కష్టం. నాకు ఓం మణి పద్మేహం బ్రేస్లెట్ కావాలి కదమ్మా. ఓం మణి ఓకే అండి. పద్మేహం బ్రేస్లెట్ కావాలి. ఓకే, మీరు ఒకసారి గ్రూప్ లో పెడతారా, లేదా శ్రీకాంత్ మెసేజ్ పెడతారా? అడ్రస్ పెడతాను. ఓకే. ఇంకెవరికైనా సాల్ట్స్ కానీ క్రిస్టల్స్ కానీ కావాలి అంటే 1 or 2 days అంటే ఇవాళ రేపటి లోపల చెప్తే వీళ్ళు ప్రిపేర్ చేసుకుని ఎనర్జైజ్ చేస్తారండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చెప్పండి, ఎందుకంటే మేము హీలింగ్స్ లోకి వెళ్ళిపోతే ఇంక ఇదే పని చేయడం అవ్వదు. సో ఇది ఎనర్జైజేషన్స్ కి పెట్టి హీలింగ్స్ అనేవి చేసుకోవాలి, 1-to-1 సెషన్స్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం. సో వీ విల్ నాట్ బి ఏబుల్ టు స్పేర్ టైమ్ ఓన్లీ ఆన్ క్రిస్టల్స్ అండ్ సాల్ట్స్ అగైన్ అండ్ అగైన్. ఓకే, ఎవరికి ఏం కావాల్సి వచ్చినా దయచేసి త్వరగా చెప్పండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నానండి, థర్స్డే ఏ సాల్ట్ వి మీరు క్లెన్జింగ్ చేయకండి. అలాగే. ఒక్క నిమిషమ్మా. అయితే పద్మావతి మా హలో, చెప్పండి అమ్మా. బిజినెస్ గురించి మా హస్బెండ్ కి హెల్త్ అండ్ బిజినెస్ గురించి బ్రేస్లెట్ తీసుకోవడానికి ఇప్పుడే చెప్పొచ్చా, లేకపోతే తర్వాత నేను ఇప్పుడే చెప్పొచ్చు, అది లేదా హెల్త్. శ్రీకాంత్ కి మెసేజ్ చేయొచ్చు. ఓకే ఓకే. బిజినెస్ అండ్ హెల్త్ రెండిటికి కలిపి బ్రేస్లెట్. ఓకే వస్తుంది. ఓకేనండి. అంటే ఎంత కాలంలో రావచ్చు? 1 week 10 days ఆర్? ఎందుకంటే మేము ఎనర్జైజేషన్ పెడతాం కదా, అట్లీస్ట్ 7 days ఎనర్జైజేషన్ లో పెడతాము. సో వచ్చేది పౌర్ణమి కాబట్టి ఎనర్జైజ్ చేసి పంపిస్తాం. ఓకే 1 week to 10 days. ఓకే ఓకే ఓకే. నాకు చెప్తా అన్నారు, తర్వాత చెప్తారా? సాల్ట్స్ అయినా అంతే అండి, మేము ఎనర్జైజ్ చేసి పంపిస్తాము. సో త్వరగా చెప్పండి, బికాస్ శ్రావణి ప్రిపేర్ చేసుకోవాలి, శ్రీకాంత్ ఎనర్జైజ్ చేసుకోవాలి. సో ఆల్ రైట్. సో ఇది నేను ఇంతటితో ఆపుతున్నాను ఈరోజు.